హాయ్ అండి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న ఈక్వేషన్ అనే కమాండ్ అనమాట. ఈక్వేషన్ అనే కమాండ్ మనం ఎందుకు యూస్ చేస్తాం, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మ్యాథ్స్ పేపర్ని మీరు క్వశ్చన్ పేపర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు కొన్ని ఈక్వేషన్సే కానీ ఇవ్వాలి. సో ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న ఈక్వేషన్ యొక్క కమాండ్ యొక్క లిస్ట్ బార్ మీద క్లిక్ ఇస్తారు. ఇక్కడ చాలా రకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. వీటిలో కనుక మీకు కావాల్సింది ఉంటే జస్ట్ దాని మీద క్లిక్ ఇవ్వండి, వెంటనే అది వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా. అలా కాకుండా మీరేం చేయాలి అంటే టైప్ చేద్దాం అనుకుంటున్నారు ఒక ఈక్వేషన్ని. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఈక్వేషన్ లిస్ట్ బార్ మీద క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అని క్లిక్ ఇవ్వండి. మీరు టైప్ చేయాలనుకుంటున్న ఈక్వేషన్ని ఇక్కడ టైప్ చేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a² + b² = a+b² అని టైప్ చేద్దాం అనుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే షిఫ్ట్ క్లిక్ ఇచ్చి 6 మీద క్లిక్ ఇవ్వండి, క్యాప్ వస్తుంది. 2 ఇవ్వండి. ఇప్పుడు స్పేస్ ఇవ్వగానే పైన వచ్చేసింది. నెక్స్ట్ ప్లస్, మళ్ళీ బి, షిఫ్ట్ ఇచ్చి 6 నొక్కండి, క్యాప్ వస్తుంది. మళ్ళీ 2 ఇచ్చేయండి, స్పేస్ ఇవ్వండి. చూసారా, a² + b² అని వచ్చిందా? స్పేస్ ఇచ్చి ఈక్వల్ టు ఇవ్వండి. ఈక్వల్ టు ఇచ్చాక బ్రాకెట్ ఓపెన్, a ప్లస్ కీబోర్డ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, a+b బ్రాకెట్లో షిఫ్ట్ 6 2 ఇవ్వండి, ఎంటర్ ఇచ్చేసేయండి. చూసారా, ఇలా మనం మ్యాథ్స్ ఈక్వేషన్స్ అనేవి వర్డ్ డాక్యుమెంట్లో టైప్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న ఈక్వేషన్ అనే కమాండ్ని యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.